నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ లో మెస్సీ మేనియా, శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం. రేవంత్ రెడ్డితో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్, భారీ భద్రతా ఏర్పాట్లు, వీక్షించేందుకు తరలి వస్తున్న అభిమానులు. కోల్కతాలో మెస్సీ కార్యక్రమ నిర్వహణ లోపంపై ఆగ్రహావేశాలు, ఘటనపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం. అమరావతిలో భూమి లేని పేదల పింఛన్లపై కీలక నిర్ణయం, రద్దయిన వాటిపై దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం పచ్చజెండా. H1B వీసా దరఖాస్తు ఫీజు పెంపుపై అమెరికాలో వ్యతిరేకత, ట్రంప్ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించిన 19 రాష్ట్రాలు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీ 10 నిమిషాలే అక్కడ ఉండి వెళ్లిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ అభిమాన క్రీడాకారుణ్ణి చూసేందుకు వేలాది రూపాయలు వెచ్చించి మైదానానికి వచ్చిన అభిమానులు ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మైదానంలోకి దూసుకెళ్లి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో తాత్కాలిక టెంట్లను ధ్వంసం చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈ తెల్లవారుజామున ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డీపాల్, లూయిస్ సువారేజ్లతో కోల్కతాకు చేరుకున్నారు. 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకుని మెస్సీ మెస్సీ అని అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కోల్కతా లేక్ టౌన్ లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు అబురామ్ ఖాన్ మెస్సీతో ఫోటోలు తీసుకున్నారు. తర్వాత మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకోగా అప్పటికే మైదానం నిండా ఉన్న అభిమానులు మెస్సీ మెస్సీ అనే నినాదాలతో హోరెత్తించారు. అయితే మెస్సీని దగ్గర నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మెస్సీ మైదానానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వెళ్లగా అప్పటికే భారీ స్థాయిలో అభిమానులు అక్కడికి తరలివచ్చారు. రాజకీయ నేతలు, ఫుట్బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్లు, ఇతర సభ్యులు ఆయన్ను చుట్టుముట్టగా స్టాండ్స్ నుంచి ఫుట్బాల్ స్టార్ ను చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. అతడి చుట్టూ ఉన్న వారిని దూరం జరిపే ప్రయత్నాలు జరిగినప్పటికీ సాధ్యపడలేదు. మైదానంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తెరల్లోనూ మెస్సీ సరిగ్గా కనిపించలేదు. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ముందుగా నిర్ణయించిన 2 ఈవెంట్లను నిర్వహించలేకపోయారు. భద్రత కారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకెళ్లిపోయారు. Long in his name, they've got absolutely everything. It doesn't end anywhere, does it? That's the fandom, guys. That's the fandom. మెస్సీ వెంటనే వెళ్లిపోవడాన్ని చూసిన అభిమానులు సహనం కోల్పోయారు. టికెట్ కోసం భారీగా వెచ్చించి కొన్ని గంటల పాటు వేచి చూసిన వారు కనీసం మెస్సీ నోటి నుంచి ఒక్క మాట కూడా వినలేకపోవడం వారిని అసహనానికి గురిచేసింది. అతడు వెళ్లగానే సాల్ట్ లెవెల్లోకి దూసుకొచ్చారు. అక్కడ ఏర్పాట్లు చేసిన టెంట్లు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు.
భద్రతా సిబ్బంది అభిమానులను నియంత్రించలేక చేతులెత్తేశారు. ఫలితంగా గంటపాటు స్టేడియంలో గందరగోళం కొనసాగింది. చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. మెస్సీ ఈవెంట్ కోసం అభిమానులు ఒక్కొక్కరు 4,500 నుంచి 10,000 వరకు వెచ్చించారని తెలుస్తోంది. అయినప్పటికీ తమ అభిమాన ఆటగాన్ని చూడలేకపోయామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ పర్యటనకు ఏర్పాట్లు సరిగ్గా లేవని మండిపడ్డారు. एकदम घटिया इवेंट 10 मिनट के लिए आया, सारे नेता मंत्री कॉर्पोरेट ऑफिसर सब उनको घेर लिए, कुछ नहीं देख पाए, ना एक किक आउट करवाया, ना एक पेनल्टी लिया, कुछ नहीं किया। शाहरुख खान को भी लाना का बोला था, कुछ नहीं लाया, 10 मिनट के लिए आया, चला गया, पूरा फ्रॉड करके चला गया। इतना लोगों का पैसा, इमोशन, टाइम सब बर्बाद। We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came that my child was so excited कि हम मेसी को देखेंगे पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people around. मैनेजमेंट एकदम बकवास था। इतना पैसा खर्च करके लोग दूर दूर से आए हैं और ये हम लोगों को देखने को मिला। हम लोग एग्जिट गेट पे थे, उसीलिए थोड़ा झलक मिला और इतना मॉब था मीडिया और वीआईपी के साथ, बहुत बुरा। Yeah, that was really disappointing. We came all the way from Darjeeling just for this. We paid like 12,000. The people around them, like Messi, we couldn't even see him properly. That was like the most disappointing. Disappointing paying that hefty amount of money. It's just that they had 50 people around him and we couldn't even get a glimpse of him for once. The minimum ticket was 5k and why were the VVIPs around Messi? We couldn't even see him. We couldn't even get a glimpse of him. Was this scripted? I don't know. మెస్సీ కార్యక్రమం నిర్వహించడంలో విఫలమైన ఆర్గనైజర్ శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం బెంగాల్ ప్రభుత్వం అభిమానుల నుంచి వసూలు చేసిన డబ్బును వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. 10 నిమిషాల్లోనే కార్యక్రమం ముగిసింది. సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. స్టేడియంలో జరిగిన ఘటన తనను షాక్కు గురిచేసిందని తెలిపారు. మెస్సీని కలిసేందుకు స్టేడియంకు వెళుతుండగా తనకు ఈ విషయం తెలిసిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ఘటనపై విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కమిటీలో సీఎస్తో పాటు అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉంటారని వెల్లడించారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని మమతా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ పలు సూచనలు చేస్తుందని రాసుకొచ్చారు. మెస్సీ టూర్ను సరిగ్గా నిర్వహించలేకపోయిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. తమ అభిమాన క్రీడాకారుడిని చూసేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన అభిమానులను స్టేడియంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆరోపించారు. టీఎంసీకి చెందిన మంత్రులు అరూప్ బిస్వాస్, సుజిత్ బోస్, వారి అనుచరులు మెస్సీ చుట్టూ చేరి ఫోటోలు దిగారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అభిమానులకు మాత్రం 5 నుంచి 7 నిమిషాల పాటు స్క్రీన్పై చూసేందుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మమతా సర్కార్తో పాటు నిర్వాహకులు అభిమానులను దోచుకున్నారని రాసుకొచ్చారు. టీఎంసీ నాయకులు ఫోటో దిగేందుకు మెస్సీ కార్యక్రమం నిర్వహించినట్లు ఉందని సువేందు అధికారి విమర్శించారు. మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ మైదానంలో జరిగిన ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అధిక టికెట్ రేట్ల కారణంగా మెస్సీని చూసే అవకాశం కోల్పోయామని పలువురు తనకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అభిమానుల మనోభావాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకునేందుకు మెస్సీకి ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో తన అభిమాన క్రీడాకారుడిని చూడలేని పరిస్థితిని అభిమానులకు ఎందుకు కల్పించారని గవర్నర్ ప్రశ్నించారు. అడిగిన వెంటనే తమ ఊరికి రహదారి మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కృతజ్ఞతలు తెలిపారు. నిన్న అంధుల క్రికెట్ జట్టు సభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా దీపిక తమ గ్రామానికి రోడ్డు లేదని రహదారి వేయించాలని కోరారు. సరైన రోడ్డు లేని కారణంగా సత్యసాయి జిల్లాలోని తమ తండావాసులు పడుతున్న ఇబ్బందుల్ని దీపిక పవన్ దృష్టికి తెచ్చారు. స్పందించిన పవన్ కళ్యాణ్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత కలెక్టర్ సాయంత్రానికల్లా పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ చేశారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్ల రూపాయలు, గున్నేహల్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా వాటిని ఆమోదించారు. పవన్ కళ్యాణ్ సత్వర స్పందనపై దీపిక సంతోషం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేస్ అన్ని మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో నాతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాశం జిల్లా కొండపి మండలం జార్లపాలెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మంచికంటి వెంకటేష్ మాస్టారు పిల్లల వికాసానికి బడినే కేంద్రంగా చేసుకుని అమలు చేస్తున్న బోధనా పద్ధతి స్ఫూర్తిదాయకమని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులతో పుస్తకాలు చదివించడం, తెలుగులో కథలు, కవితలు, వ్యాసాలు రాయించేలా తీర్చిదిద్దడం ప్రశంసనీయమని తెలిపారు. సెలవు రోజుల్లో విద్యార్థులను సమీప ప్రాంతాలలో విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తూ ప్రకృతి, పర్యావరణం, చరిత్రపై అవగాహన కల్పించడం విద్యా వికాసానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. విద్యాలయాల్లో గ్రంథాలయాల ఆవశ్యకత వివరిస్తూ సెలవు రోజుల్లో మంచికంటి మాస్టారు చేపట్టిన ప్రచారం చాలా మంచి కార్యక్రమమని అభినందించారు. రాష్ట్రంలో 58,000 సెల్ ఫోన్లను అంగన్వాడీ కార్యకర్తలకు అందిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 75 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేసేందుకు అంతా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. అంగన్వాడీల బలోపేతానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్న మంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 18న నెల్లూరు కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ కరీముల్లాను మంత్రి వద్దకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి తాను పార్టీలోకి వచ్చానని కరీముల్లా తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్లో 42 మంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలోకి వచ్చారు. కరీముల్లా చేరికతో ఆ సంఖ్య 43కు చేరింది. నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మన వార్డుని కానీ అదేవిధంగా 42, 43 మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీలో రావడం జరిగింది. మనకి సహకరించిన అబ్దుల్ అజీజ్ భాయ్ ఆయన గతంలో మేయర్గా చేసి ఉన్నారు. అతని సహకారంతో మేము ఇక్కడ వచ్చి ఆయన ఆర్గనైజేషన్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. భావన ఈరోజు కార్పొరేటర్గా ఇంకో సంవత్సరం ఉంది. సో ఏదో ఒక పని చేయాలంటే గవర్నమెంట్తో అలైన్ అయి చేయాలి. వీళ్ళు అలైన్ అయినా వీళ్ళు ఏదైతే పార్టీతో ఉన్నారో వాళ్ళు చేయొద్దంటారు. మంచి పని చేస్తున్నా దానికి వ్యతిరేకం చేయమంటారు. అది ప్రతిపక్షం చేసే పని. కానీ వ్యక్తిగా ప్రజలు ఈయన ఓటేశారు. ఏదో ఒకటి ఆడ డెలివరబుల్స్ చేయకపోతే ప్రజలు ఇంకోసారి ఆయన్ని దగ్గర తీరు. ఈ రాష్ట్రం మొత్తం ఎట చేస్తున్నారో అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఒక మంత్రి గారు నారాయణ గారు అంటే ఆయన వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం నగరాలే మారిపోయాయి. ప్రత్యేకంగా నెల్లూరు చెప్పాల్సిన అవసరంలే. తప్పకుండా అక్కడ ఉండే రాజకీయ నాయకులు, ప్రజలు, కార్పొరేటర్సు ఆయనతో పనిచేయాలని కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రజాసేవ చేయడానికి పూర్తి సహకారం ఉంటుందని కానీ తెలియజేస్తున్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు పంచాయతీరాజ్లో కూటమి ప్రభుత్వం వ్యవస్థాగతమైన సంస్కరణలు తీసుకొస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి పంచాయతీలకు ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పంచాయతీ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో
పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేక సర్పంచులు భిక్షాటన చేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. పంచాయతీల దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా 5 సంవత్సరాలు వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా గత ప్రభుత్వం మార్చేస్తే ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కానీ రాష్ట్రం ఇచ్చేటువంటి నిధులు కానీ డైరెక్ట్ గా ఈరోజు పంచాయతీలకు ఇస్తూ పంచాయతీలు మళ్ళీ బలోపేతం చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న కూడా చూశారు, పంచాయతీ రాజ్ శాఖ నుంచి 2000 కోట్ల రూపాయలు శాసకీయ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా తగిన మార్గదర్శకం చేయించి ప్రోత్సహించేందుకు ఐఏఎస్ అధికారికి ఇన్ఛార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 3 రోజుల బిజినెస్ ఎక్స్పో 2025 కార్యక్రమంలో మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన 160 స్టాళ్లను ప్రత్యక్షంగా తిలకించి వారి కార్యకలాపాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోరిస్ గ్యారేజెస్ కు చెందిన 2 అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. కావాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈరోజు ఎంఎస్ఎంఈకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే రతన్ టాటా ఇన్నోవేషన్కి వెళ్ళొచ్చు. రతన్ టాటా ఇన్నోవేషన్లో హబ్లోకి వెళ్ళి మీ ఇండస్ట్రీ ప్రాబ్లం మీరు ప్రాబ్లం స్టేట్మెంట్ కింద ఇవ్వగలిగితే దాన్ని స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్ళి ఒక హ్యాకథాన్ క్రియేట్ చేసి ఆ హ్యాకథాన్లో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఈరోజు ఇండస్ట్రీకి హెల్ప్ చేసే పరిస్థితి ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఫార్ములేట్ చేయడం జరిగింది. ఇలాంటి విధి విధానాలు ఏ రాష్ట్రంలో లేదు. నేను జర్మనీలో చూశాను. అందుకే ఈరోజు మీకు జర్మనీలో ఎంఎస్ఎంఈస్కి మంచి ఇకోసిస్టమ్ ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేశారు. అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా దాన్ని మరింత బాధ్యతగా తీసుకొని దాన్ని దగ్గరుండి మానిటర్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి దానికి విధి విధానాలన్నీ కూడా చాలా వేగవంతంగా చేయడం జరుగుతూ ఉంది. తిరుపతిని స్పోర్ట్స్ సిటీగా మార్చడానికి ప్రభుత్వం భూమిని కేటాయించడంపై నగరవాసులు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు తిరుపతిలో 28 ఎకరాల 30 సెంట్ల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విద్యార్థులు క్రీడాకారులు కృతజ్ఞతా సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మనకి ఎప్పుడు లేని విధంగా స్పోర్ట్స్ సిటీ రాబోతుంది తిరుపతికి. దానికి గాను మన డిస్టిక్ తరఫున మనకి 28.32 సెంట్లు భూమిని అలాట్ చేయడం జరిగింది. అందులో అన్ని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా రాబోతుంది. స్పోర్ట్స్ విలేజ్ కింద, స్పోర్ట్స్ సిటీ కింద దాన్ని కన్వర్ట్ చేయాలనేది మెయిన్. స్పోర్ట్స్ హబ్ చేయాలి తిరుపతిని. బెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా. పిల్లలకి ఎక్కడికి పోక్కర్లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడే టెన్నిస్ గ్రౌండ్స్ అయితేనేమి, క్రికెట్ స్టేడియాలు, క్రికెట్ కానీ, అథ్లెటిక్స్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ, అథ్లెటిక్స్ ట్రాక్స్ కానీ అన్నీ ఇక్కడ సారు డెవలప్ చేయాలని అసలు చాలా కంకణం కట్టుకున్నారు. తిరుపతి నగరానికే కాకుండా తిరుపతి జిల్లాకు కూడా చాలా మేలు జరుగుతోంది. భవిష్యత్తులో క్రీడాకారులు కూడా విపరీతమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా వీళ్ళు జాతీయ స్థాయిలో కూడా ఎదిగేదానికి ఇది పెద్ద గొప్ప అవకాశం అనేసి నేను తెలియజేసుకుంటాను. పొందూరు ఖాదీకి జీఐ భౌగోళిక వారసత్వ గుర్తింపు లభించడం చేనేతలకు దక్కిన గౌరవమని కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. దీనికోసం 4 ఏళ్ల పాటు అనేక విజ్ఞాపనలు చేసినట్లు గుర్తు చేశారు. రాబోయే తరాలకు పొందూరు ఖాదీ గొప్పతనం తెలిసేలా చేనేతలకు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా 2021వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జీఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు, చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు
భారతీయ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సవిత అన్నారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన జాతీయ హస్తకళల వారోత్సవంలో చేనేత సలహాదారు సుచిత్ర ఎల్లతో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. 100 మంది కళాకారులకు 90% రాయితీతో పనిముట్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం కళలను, కళాకారులను గౌరవిస్తుందన్నారు. వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో హస్తకళల ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. లేపాక్షి ఎండి గారును అదే విధంగా మా అడ్వైజర్ మరి సుచిత్ర ఎల్లా గారు, మరి అదే విధంగా మా లేపాక్షి ఎండి హరిప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి మరి పనిముట్లు కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. అదే విధంగా మరి అవార్డు గ్రహీతలు కూడా సన్మానం చేస్తూ నేను మీ అందరి ద్వారా తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ మన భారతదేశ కళలను, సంస్కృతుల్ని పాటించవలసిందిగా కూడా కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీకాళహస్తిలో మరి ఆ శివుడి ఆశీర్వాదంతో ఇక్కడ ఇంకొక కళ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కలంకారీ చీరలు కావచ్చు, కలంకారీ ధోతీలు కావచ్చు, కలంకారీ కోట్లు కావచ్చు, న్యాచురల్ కలర్స్ తో తయారు చేసి పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు. అదే విధంగా హస్త కళాకారులు తయారు చేసిన, మరి చేనేతలు తయారు చేసిన ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగపెట్టుకోవాలి, దాన్ని వాడాలనే విషయాన్ని కూడా తెలియజేశాం. జపాన్ కానీ, యూరోప్ లో కానీ ప్యూర్ కాటన్ అనేది, సిల్క్ అనేది ఇప్పుడు చాలా కంట్రీస్ లో దానికి చాలా ఇది ఉందన్నమాట, ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ చేతిలో చేస్తున్నారు అని ఇంకా ముందు తీసుకువెళ్ళాలని తప్పకుండా ప్రయత్నం అనేది చేస్తాను. నేషనల్ అవార్డ్స్ లో 10 నేషనల్ అవార్డ్స్ మన హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ వచ్చింది. దాంట్లో మనం ఈ రోజు 5 మందిని ఇక్కడ గౌరవించుకోవడం అనేది జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్కి 10 అవార్డ్స్ రావడం అనేది అది చాలా పెద్ద గౌరవమైన ఒక ఇది గొప్ప విషయం. దాన్ని ఇంకా మనం ప్రోత్సహించాలి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత బోధన కలకలం రేపింది. కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న మాధవి బోర్డుపై అన్యమత వ్యాఖ్యలతో కూడిన రాతలతో ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. తరగతి గదిలో అన్యమత ప్రచారం చేయడాన్ని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిన్న ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ తరగతి గదుల్లో యేసుని పూజించండి, యేసుని కీర్తించండి, యేసుని నమ్ముకోండి అని చెప్పి విద్యార్థుల పట్ల అన్యమత ప్రచారాన్ని చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆమెకు ఏదైనా ఏసీ మీద ప్రేమ ఉంటే వారి ఇంట్లో ప్రార్థనలు చేసుకోమని చెప్పండి. కాలేజీలకు వచ్చి ఇలా విద్యార్థుల మనసులు పాడు చేసుకోవడం మంచిది కాదు. వారే కాకూడదు, ఎవరన్నా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కానీ పునరావృతం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. విషయాలు ఇళ్లలో పెట్టుకోండి. కళాశాలలకు వచ్చిన, స్కూల్స్కి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం, సమాజం కోసం పనిచేయాలి తప్ప మీ ప్రార్థనలు చేసుకోవాలంటే పోయి చర్చిల్లో కూర్చోండి, కానీ కాలేజీలో కూర్చోవద్దండి. చర్చిల్లో కూర్చొని ప్రార్థనలు చేయండి. కాలేజీలకు వచ్చి అన్యమత ప్రచారం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పోలీస్ శాఖలో 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారికి ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మంగళగిరి 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 18,000 మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను హోంమంత్రి అనిత, జిల్లా పోలీస్ అధికారులు పరిశీలించారు. సో అపాయింట్మెంట్ లెటర్ అరౌండ్ 6,000 మందికి ఎవరైతే కొత్త కానిస్టేబుల్స్ రిక్రూట్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 మంది దాకా ఈ డీజీపీ ఆఫీసులో ఈ ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. ఇది 3 to 6 PM జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్కి అన్ని అరేంజ్మెంట్స్ పటిష్టంగా చేయడం జరుగుతుంది. దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్, ట్రాఫిక్ అరేంజ్మెంట్ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సుంకరమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్ళెదుటే కుమార్తె చనిపోవడం పెను విషాదం నింపింది. విశాఖపట్నం ఎన్ఏడి ప్రాంతానికి చెందిన సునీత టెట్ రాసేందుకు తన తండ్రి లక్ష్మణరావుకు చెందిన ఆటోలో మాకవరపాలెం బయలుదేరింది. సుంకరమెట్ట సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో బోల్తా పడింది. ఆటోలో వెనుక కూర్చున్న సునీత రోడ్డుపై పడింది. ఆమె తలకు తీవ్ర గాయమైంది. గుండెలపై ఎదిగిన కుమార్తె కళ్ళెదుటే విగత జీవిగా మారడంతో లక్ష్మణరావు గుండెల విసేలా రోధించడం అందరినీ కంటతడి పెట్టించింది. ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బస్సును ఢీకొట్టాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. బైకులు ధ్వంసమయ్యాయి.